జై శ్రీరామ్. నా పేరు కళావాణి. మేము ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే మేము ఈ స్థలం కొనుక్కున్నాం. ఆయన వస్తే చాలా డెవలప్మెంట్ అవుద్ది అనుకున్నాం, కానీ మధ్యలో ఈ ప్రభుత్వం రావడం వల్ల కొంచెం ఇదైంది. అందుకనే మాది భవానీపురం. అసలు కబేళ అంటే ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? బంగారం. ఆనాడు ఇంద్రుడు పరిపాలిస్తే ఈనాడు మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు. చాలా బాగుంటుందని మేము విజయవాడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ చిన్న షాప్ పెట్టుకున్నాం అన్నమాట. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అండి? చాలా బాగున్నదండి. అది ప్రతి ఒక్కళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అసలు మేము పిలవగానే వచ్చేటట్టుగా మాకు అందుబాటులో ఉన్నారు ఆయన. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? చాలా అద్భుతంగా ఉండబోతుందండి. మాటల్లో అయితే చెప్పలేము. అసలు చాలా బాగుంటుందండి. స్వయంగా బాబు గారే వచ్చారు కదా పింఛన్ ఇవ్వడానికి, ఈ నెల 7,000 మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చరిత్ర మళ్ళీ తిరగరాసే విధంగా ఆయన మరొకసారి నిరూపించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగా చేయలేదు. ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. బాబు గారు వాళ్ళ కొడుకున్నారు కదా నారా లోకేష్ గారిని, ఆయన్ని పప్పు అని ఎగతాళి చేశారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పప్పు అన్న వాళ్ళే శుద్ధపప్పులే ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. ఇంక వేరే చెప్పడం కూడా అనవసరం అండి వాళ్ళ కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన చనిపోతే మంచిది అన్నారు, కానీ ఆయన మళ్ళీ వచ్చి గద్దె ఎక్కి ఈ అమరావతిని మళ్ళీ సృష్టికర్తగా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. వాళ్ళే సిగ్గుపడాలి. లోకేష్ గారు రెడ్ బుక్ తయారు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అండి? లోకేష్ గారు రెడ్ బుక్ అసలు చాలా మంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రతి విషయం కూడా దాంట్లో అలర్ట్ చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు జగన్ ప్యాలెస్లు కట్టారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అండి? వాళ్ళు సొంతంగా ప్యాలెస్లు కట్టుకున్నారు. వీళ్ళు రోడ్లు కానీ అన్ని అమరావతిని మొత్తం చాలా అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో వీళ్ళు ఉన్నారు. జగన్ గారికి బాబు గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా అసలు నక్కకి నాగలోకానికి అన్నంత తేడా ఉంది. రోజా గారి గురించి మీ అభిప్రాయం? రోజా గారికి ఇంకేం చెప్పలేమండి. ఆమె ఫస్ట్ వచ్చిందే తెలుగుదేశం పార్టీలో, మళ్ళీ వాళ్ళు వెనకాతలు మాట్లాడించిన దాన్ని బట్టి ఆమె స్పందించిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి.